న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుంచి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాజుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయును. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథము పాత నిబంధన గ్రంథంలోని 7వ పుస్తకం ఇది. ఈ 7వ పుస్తకంలో దేవుడు రాయించినటువంటి కొన్ని అధ్యాయాలు 6వ అధ్యాయం వరకు మనం ధ్యానించుకుంటూ వెళ్తే, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివిందే మరలా చదివినట్టుగా అనిపిస్తుంది. మనం చదువుతున్నప్పుడు ఏంటి ఆ పరిస్థితి అంటే, ఒక అధ్యాయంలో రిపీట్ అయినటువంటి స్టోరీయే మరలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఏంటి ఆ సారాంశం ఏంటి? ప్రతి అధ్యాయంలో ఉండే సారాంశం ఏంటి అంటే, ఇశ్రాయేలుల్ని దేవుడు రక్షించి ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చి పాలు తేనెల ప్రవహించే ప్రదేశంలో పెడతానని దేవుడు వాగ్దానం చేస్తారు. వాగ్దానం చేసిన తోడనే ఏం చేస్తారంటే, దేవుడు వారిని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ దేవుని విసర్జించేస్తారు. విసర్జించేసి ఏం చేస్తారంటే, దేవుడు కానటువంటి కొంతమంది దేవుళ్ళని ఆరాధించడం మొదలు పెడతారు. ప్రతి అధ్యాయంలోనూ కూడా మనకు కనపడేది ఏంటి అంటే, వీరందరినీ దేవుడు రక్షిస్తాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి విసర్జిస్తారు. ఎవరైతే కాపాడి వాళ్ళని రక్షించి ఒక స్థానంలో పెట్టాలని చూస్తున్నాడో ఆ దేవుణ్ణి విడిచిపెట్టి దేవుళ్ళు కానటువంటి వాళ్ళని పూజించి ఏం చేస్తారంటే దేవుడికి కోపాన్ని రప్పిస్తారు. అప్పుడు దేవుడు కోపోద్రేకుడే ఏం చేస్తాడంటే వాళ్ళని వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించేస్తారు. శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ కూడా మొరపెడతారు దేవుడికి. మొరపెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళల్లో నుంచి ఒక న్యాయాధిపతిని లేవనెత్తి వీళ్ళందరినీ రక్షిస్తారు. న్యాయాధిపతుల్ని లేవనెత్తుతాడు, కొంతమంది సంరక్షకుల్ని లేవనెత్తారు, కొంతమంది నాయకుల్ని లేవనెత్తారు. అలా లేవనెత్తుకుంటూ వస్తారు. మరలా వీళ్ళు ఏమవుతారంటే వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ పూర్వపు స్థితికి తిరిగిపోతారు. అలా మొట్టమొదట దేవుడు లేవనెత్తిన వాళ్ళల్లో ఎవరు అంటే ఓత్నీయేలు మనకు కనపడతారు, తర్వాత యెహూదు మనకు కనపడతారు, తర్వాత షమ్గరు మనకు కనపడతారు, తర్వాత దెబోరా అనే ప్రవక్తి కూడా మనకు కనపడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడికి స్త్రీ అని పురుషుడని తేడా ఏమీ లేదు. ఆయనకి అందరూ కూడా సమానం. ఆయన స్త్రీతో కూడా పరాక్రమమైనటువంటి కార్యాలను ఆయన చేయించగలడు. ఈవిడ తర్వాత సంసోని గారిని గిద్యోని గారిని ఇలా లేవనెత్తుకుంటూ వెళ్తారు. కానీ వీళ్ళు ఎంత దారుణమైపోతారంటే వాళ్ళందరూ చనిపోయిన తర్వాత మరలా వాళ్ళందరూ పూర్వపు స్థితికి తిరిగిపోతారు. 2వ అధ్యాయము 19వ వచనం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటిని సాగులపరుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారవురి. మనం చదివినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో ఆ అధ్యాయంలో చెప్పబడినటువంటి స్టోరీయే మరలా 5వసారి చెప్పబడుతుంది. ఏంటి? దేవుడు కాపాడుతాడు. కాపాడిన తర్వాత ఏమవుతారంటే మళ్ళీ దేవుని విసర్జించేస్తారు. దేవుని విసర్జించేసి దేవుళ్ళు కానటువంటి వాళ్ళని ఆరాధిస్తారు. దేవుడు కోపం తెప్పిస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళని శత్రువుల చేతికి అప్పగించేస్తారు. వాళ్ళందరూ మొరపెడతారు. మరలా ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళల్లో నుంచి ఒక న్యాయాధిపతిని లేవనెత్తి వాళ్ళని మళ్ళీ కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో, ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతున్న వాక్య భాగం అంటే గిద్యోను గారి గురించి చెప్పబడుతున్న వాక్య భాగం. ఏం చేస్తున్నారు ఇక్కడ గిద్యోను గారు అంటే చూద్దాం.
11వ వచనం, 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరిగి ఉండినట్లు గానుగ చాటున గోధుమలను తొలగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, గిద్యోను గారు గానుగ చాటున గోధుమల్ని తొలగొడుతున్నాడు. గానుగ చోట ఉన్న చోటన ఏం రాయబడి ఉంటుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో వైన్ ప్రెస్ అని రాయబడి ఉంటుంది. వైన్ ప్రెస్ అంటే ఇదివరకు పూర్వంలో ఏం చేసేవారంటే, ద్రాక్ష కాయల నుంచి వైన్ని తయారు చేసేవారు. అది ఏం చేసేవారంటే, గట్టిగా వాటిని నొక్కి వాటి నుంచి కారుతున్నటువంటి రసాన్ని సేకరించి కొన్ని సంవత్సరాలు వాటిని నిల్వ ఉంచి వాటి నుంచి వైన్ని తయారు చేసేవారు. ఈ తయారు చేసేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, ఈ గానుగ అనేది ఎలా ఉంటుందంటే, చాలా చిన్న స్థలం. ఈ చిన్న స్థలంలో ఈయన ఏం చేస్తున్నాడు, గోధుమల్ని దొల్లగొడుతున్నాడు. గోధుమలు అనే దాన్ని పక్కన పెడితే మనకి దగ్గరలో ఉన్నటువంటి మనం చూసేటటువంటి పంట ఏదైతే ఉందో, వరి పంట గురించి మనం ఆలోచించినట్లయితే, వరి పంటని వేసిన తర్వాత దాన్ని నూర్చేసిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఒక స్థలంలో, ఒక విస్తారంగా ప్లేస్ ఎక్కువ ఉన్న స్థలంలో వేసి దాని మీద నుంచి ట్రాక్టర్ని దాన్ని పోనిచ్చిన తర్వాత దాని నుంచి గింజలు రాలిపోయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఆరబెట్టి వాటి నుండి పొట్టును వేరు చేసి ధాన్యాన్ని సేకరించేటటువంటి ప్రక్రియ ఒకప్పుడు చేసేవారు. ఇప్పుడైతే మిషన్లు వచ్చేసి అవన్నీ కూడా చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు ఇదంతా చేసేవారు. ఇక్కడ ఈయన కూడా చేస్తుంది అదే. గోధుమలు తీసుకుని ఏం చేస్తున్నాడంటే, ఒక చిన్న స్థలంలో దొల్లగొడుతున్నాడు. అసలు ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే, వైన్ ప్రెస్ అంటే గానుగా ఉన్న చోట వైన్ కదా తయారు చేయాలి, మరి ఈయనేంటి గోధుమలను దొల్లగొడుతున్నారు. వైన్ తయారు చేసే ప్రదేశంలో, చాలా చిన్న ప్రదేశంలో, ద్రాక్ష కాయల నుంచి వైన్ కదా తయారు చేయాల్సింది. ఆ ప్రదేశాన్ని ఈయన దేనికి వాడుకుంటున్నాడు, ఆ చిన్న ప్రదేశంలో ఏం చేస్తున్నాడంటే ఈయన గోధుమల్ని దొల్లగొట్టుకుంటున్నాడు. ఎందుకు అక్కడ ఒక మాట రాయబడి ఉంది, గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు. ఎందుకు అలాగా ఈయన దాక్కోవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మిద్యానీయులకు దాక్కుని నా పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకి అప్పగించేశారు. ఏం చేసేవారు ఈ మిద్యానీయులు అంటే, వీళ్ళందరినీ బాధ పెడతా ఉండేవారు. ఎలాంటి బాధ అంటే, కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి ఏం చేసేవారంటే, ఆ పంట అంతటినీ నాశనం చేసేవారు. తినడానికి తిండి లేకుండా చేసేసేవారు. వారికి ఉన్నటువంటి ప్రతి జీవనోపాధిని కూడా తీసేసేటటువంటి పరిస్థితి. 4వ వచనం, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెని కానీ, ఎద్దుని కానీ, గాడిదని కానీ, జీవన సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఏం చేసేవారంటే, ఎంత ఇబ్బంది పెట్టేవారు. లాస్ట్లో రాయబడి ఉంటుంది 6వ వచనంలో, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. ఏం జరిగింది ఇక్కడ? ఏం జరిగింది అంటే, గిద్యోను అలా దాక్కోవడానికి కారణం ఏంటి అంటే, మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంట అంతటిని కూడా ఏం చేస్తున్నారు, కరెక్ట్గా చేతికి వచ్చేసరికి నాశనం చేసేస్తున్నారు. వారికి ఉన్నటువంటి పాడి ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా ఏం చేస్తున్నారంటే పాడు చేసేస్తున్నారు. కానీ దేవుడు వాళ్ళు ఎంత తప్పు చేసినా, వాళ్ళు ఎంత దురాక్రమణ చేసినా, ఎంత దోషులైనా మొరపెట్టగానే దేవుడు ఎప్పుడూ చేసే పనే మళ్ళీ వీళ్ళు అడగగానే కూడా చేశాడు. ఏం చేస్తున్నాడు? ఎప్పుడూను మొరపెట్టగానే వాళ్ళని కాపాడుతున్నాడు. ఇక్కడ కూడా దేవుడికి మొరపెట్టారు, ఏం చేస్తున్నారు? మళ్ళీ దేవుడు రెగ్యులర్గా చేసేటటువంటి పని మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమాత్రము కోపాన్ని ఉంచుకోకుండా వాళ్ళు మొరపెట్టగానే కరిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళని కాపాడేటటువంటి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు దేవుడికి కనపడినటువంటి వ్యక్తి ఎవరు అంటే గిద్యోను. ఎవరు ఈ గిద్యోను?
మిద్యానీయులకు భయపడి దాక్కుని తన పని తాను చేసుకుంటున్నటువంటి మనిషి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఈయన్ని బట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో మనల్ని ఏలుబడి చేస్తున్న ఏ పరిస్థితి అయినా మనల్ని భయపెట్టడానికి రాదు. ఆ పరిస్థితి మనల్ని బలవంతుల్ని చేయడానికి వస్తుంది. ఇక్కడ గిద్యోను బలవంతుడని ఎలా తెలిసింది అంటే, వాళ్ళ జీవితంలో పరిస్థితులను బట్టి గిద్యోను బలవంతుడు అన్నటువంటి విషయం బయటపడింది. ఏం జరిగింది? దాక్కుని పని చేసుకుంటున్నాడు అంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అతని గురించి ఏమనుకుని ఉండొచ్చు, వీడు ఎంత పిరికోడురా, వీడికి అసలు ధైర్యమే లేదురా అని అనుకుని ఉండొచ్చు. కానీ ఈయన ధైర్యం కలిగిన వ్యక్తి అని ఎవరు గుర్తించారు అంటే దేవుడు గుర్తించాడు. వాళ్ళ చుట్టూ ఉన్న జనాలు అంటున్నారంట, వీడు పిరికోడురా అని అంటున్నారంట. కానీ దేవుడు మాత్రం ఏం గుర్తించాడు? ఈయనలో ఏమని పిలుస్తున్నాడు? దూతను పంపిన తర్వాత 2 మాటలు చెప్తున్నాడు. ఏంటి ఆ 2 మాటలు అంటే, ఎలా పిలుస్తున్నాడో చూడండి. అక్కడ పరాక్రమము గల బలాఢ్యుడా. 2వ మాట ఏమంటున్నాడు? యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే హేళన చేస్తున్నారు. వీడు పిరుకోడు ఎందుకు పనికిరానోడు, వీడికి ధైర్యమే లేదని హేళన చేస్తుంటే దేవుడు మాత్రం ఏం చూశాడు? ఆయన భవిష్యత్తు చూశాడు. వీళ్ళని విడిపించగలిగినటువంటి సత్తా ఎవరికుంది? ఈ దాక్కున్నటువంటి మనిషికే ఉంది అంటున్నాడు. నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడవు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఎలా ఉన్నామనే దాన్ని చూడ్డు, మనం ఎలా ఉండగలము అన్న దాన్ని మాత్రమే చూస్తాడు. మనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఎలా ఉన్నామనేది దేవుడికి అనవసరం. కానీ ఆయనకి ఏంటి అంటే ఎలా ఉండగలము అన్న దాని గురించి ఆయన ఎక్కువ దృష్టి పెడతాడు. అందుకే పిలుస్తున్నాడు ఇక్కడ గిద్యోన్ని. అందరూ భయస్తుడు అంటున్నారు, దేవుడు మాత్రం ఏమంటున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా, నువ్వు దాక్కోవద్దు, నీ చేత నేను కొన్ని ఆశ్చర్యమైన కార్యాల్ని నేను చేస్తాను. పిలుస్తున్నాడు పరాక్రమము గల బలాఢ్యుడా. ఎప్పుడు కూడా అలా పిలిచిన తర్వాత అడుగుతున్నాడు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండి ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించనని చెప్పుచూ మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలు ఏమైనాయి? ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు కనుదృష్టి మన మీద ఉంది అంటే, ఆయన మన పిలుచుకుని అన్ని విధాల మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అంటే, మన ఎదుగుదలకు ఆయన అవకాశాలు కల్పిస్తున్నాడు అంటే, ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది మన గొప్పతనము కాదు. మన చదువుని బట్టి కానీ, మన హోదాను బట్టి కానీ, మనం ఎప్పుడు కూడా మనకు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనము సరిచూసుకోకూడదు. కేవలం ఆయన కృప మాత్రమే మనల్ని ఈ స్థాయిలో ఉంచింది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు మన గురించి ఏమనుకున్నా పర్లేదు. మన చుట్టూ ఉన్నవాళ్ళు నీ గురించి నువ్వు ఊహించుకున్న దానికన్నా, నీ పరిస్థితిని బట్టి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ గురించి ఊహించుకున్న దానికన్నా, నీ భవిష్యత్తుని ఎరిగిన దేవుడు నీ గురించి ఆలోచించే ఆలోచన, ఊహ ఎలా ఉంటుందంటే చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి వాడవు అంటే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తివి. నీ బ్రతుకు ఎంత చితికిపోయినా, నీ బ్రతుకులో అందరూ నిన్ను హేళన చేస్తున్నా, నువ్వు మాత్రం దేవుని దృష్టిలో ఎలాంటి వాడు అంటే పరాక్రమము గల బలాఢ్యుడవి, నీకు దేవుడు తోడై ఉంటాడు. ఇక్కడ చెప్పబడుతున్న మాట అదే. దూత వచ్చి అన్న తర్వాత దేవునికి తోడై ఉన్నాడు, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడివి అని దూత వచ్చి అన్న తర్వాత ఇక్కడ 2 విషయాలు గిద్యోను గారు అంటున్నారు. ఏంటి ఆ విషయాలంటే, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకెలా సంభవించెను, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచో మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయను, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో అన్నాడు. ఏమైంది? దేవుడు వచ్చి ఇతన్ని బలపరుస్తుంటే ఈయన అంటున్నాడంట, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకు ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి?
మా పితరులు అంటా ఉన్నారు, మన దేవుడు మన పట్ల ఎంతో కార్యాలు చేశాడు అని అంటున్నారు. అలా అంటున్నా కానీ ఈయన ఏమంటున్నారు, ఆ అద్భుత కార్యాలు ఇప్పుడు ఏమైపోయినాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలిగితే, ఈయన దేవుని మీద డౌట్ పడట్లా, నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనే డౌట్ పడట్లా. ఆ ఉన్నటువంటి దేవుడు మాకు తోడుగా ఎందుకు లేడు అని డౌట్ పడుతున్నాడు. ఆ ఉన్నటువంటి దేవుడు మా కష్ట సమయాల్లో తోడుగా ఎందుకు లేడు అని డౌట్ పడుతున్నాడు. ఒక నిజ క్రైస్తవురాలిగా ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనకు వచ్చినటువంటి కొన్ని సంఘటనలు, మన జీవితంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని కష్టాలు, కొన్ని కన్నీళ్ళను బట్టి మనం అనుకుంటాము మనం నిజంగా దేవుడు ఉన్నాడని నమ్ముతాము, నిజ దేవుడు ఆయనే అని నమ్ముతాము. కానీ మన కష్టం వచ్చినప్పుడు మాత్రం ఏమనుకుంటాము, నా దేవుడు ఏమైపోయాడు, ఈ కష్ట సమయంలో దేవుడు నాకు ఏమైపోయాడు, నా దేవుడే గనక నాకు తోడుగా ఉంటే అసలు ఈ అనారోగ్యం నా జీవితంలో ఎందుకు వచ్చి ఉంటుంది, నా దేవుడే నాకు తోడుగా ఉంటుంటే ఈ బలహీనత ఎందుకు నన్ను ఏలుబడి చేస్తుంది, ప్రతిసారి నా జీవితంలో ఒక క్రొత్త రోగం నన్ను ఎందుకు ఏలుబడి చేస్తుంది, నా దేవుడే నాకు తోడుగా ఉంటే నా ఉద్యోగాన్ని నేను కోల్పోయే పరిస్థితి ఎందుకు నాకు వస్తుంది, నా దేవుడే నాకు తోడుగా ఉంటే నా మనసు విరిగిపోయేటటువంటి పరిస్థితి నా జీవితంలో ఎందుకు వస్తుంది, నా దేవుడే నాకు తోడుగా ఉంటే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా బిడ్డలు నాకెందుకు దూరం అవుతారు, నన్ను కన్న తల్లిదండ్రులు నాకెందుకు దూరం అవుతారు, నా దేవుడే నాకు తోడుగా ఉంటే నా ప్రార్థనలకి జవాబు ఎందుకు రావట్లా, నా దేవుడే నాకు తోడుగా ఉంటే ఎందుకు నాకు మూయబడినటువంటి ద్వారాలు ఎందుకు తెరవట్లేదు, నాకు మార్గాన్ని ఎందుకు సిద్ధపరచట్లేదు, ఎందుకు ఆయన దగ్గర నుంచి నేను ఆశించినటువంటి ఆశీర్వాదాలను పొందగలేకపోతున్నాను, అసలు దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడు అనేటటువంటి ప్రశ్న మనకి మన కష్ట సమయాల్లో, మన కష్ట సమయాన్ని బట్టి దేవుడి పట్ల మనము ఉండేటటువంటి ధోరణి. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటటువంటి పరిస్థితి దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఎప్పుడు కూడా మనము పరిమితం చేయకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి మన ప్రార్థనకి ఇచ్చినటువంటి జవాబుని బట్టి దేవుని యొక్క ఉనికిని మన జీవితంలో మనం పరిమితం చేయకూడదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు, ఆయన మనకి ప్రతి కష్టంలోనూ తోడై ఉంటాడు. మనం ఎంత తప్పు చేసినా ఆయన మనల్ని దూరం పరుచుకునేటటువంటి వ్యక్తి కాదు. దేవుడు మనకు అన్ని విషయాల్లోనూ తోడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము, మనం ఎన్ని తప్పులు చేసినా కానీ, ఆయన మన పట్ల కోపపడినా కానీ ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును, సాయంకాలముని ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషము కలుగును. ఎలాంటి వాడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు అంటే, మనం దేవునికి కోపం రప్పించినా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టనటువంటి దేవుడు. అసలు దేవుడు నా జీవితంలో తోడై ఉన్నాడా అనేటటువంటి డౌట్ గనక మనకు వస్తే, కొన్ని కాదనలేని మార్గాల ద్వారా దేవుడు మనకి తోడై ఉంటున్నాడు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, దేవునికి మనం ఎంత కోపం రప్పించినా, దేవునికి మనం ఎంత బాధను రప్పించినా ఆయన మాత్రం మనల్ని ఎప్పుడూ కూడా చెయ్యి విడవలేదు. అదే మనం చదువుకున్నప్పుడు కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట. ఆయనకు మనం ఎంత కోపం రప్పించినా ఆయన కోపం మన పట్ల ఎంతసేపు ఉంటుందంట, నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దయ మాత్రము ఎల్లకాలము ఉంటుంది. మనం చదువుకున్న లేఖన భాగంలో గనక మనం వెళ్ళగలిగితే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా జరుగుతున్నది అదే. వీళ్ళు ఎప్పుడు కోపాన్ని రప్పిస్తానే వచ్చారు దేవుడికి, కానీ ఎప్పుడు కూడా దేవుని చేయ వాళ్ళని విడిచిపెట్టలేదు. ఏం చేశారు వీళ్ళు? 2వ అధ్యాయము 12వ వచనం, తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతు దేవతలను పూజించడం మొదలుపెట్టారు. 3వ అధ్యాయము 7వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి
బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద మండగా. 12వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులయ్యారు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. 4వ అధ్యాయము 1వ వచనం. యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులయ్యారు. 6వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతిసారి కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు అదే తప్పుని మరలా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. గిద్యోను గారు పొరపడినట్లే మనము కూడా కొన్ని విషయాల్లో మనము పొరపడుతూ ఉంటాం. ఏంటి? ఆయన అంటున్నాడంట, దేవుడు మాకు తోడై ఉంటే ఇది ఎలా మాకు సంభవిస్తుంది? ఆయన ఆశ్చర్య కార్యాలు ఏమైనాయి? ఇది మనం గుర్తుపెట్టుకుంటాం మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చేసరికి దేవుడి మీద నిందేయడం మనకు బాగా అలవాటు కాబట్టి దేవుడు ఏమయ్యాడు అని అనుకుంటాం. కానీ అసలు ఈ పరిస్థితి మా వాళ్ళకి రావడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించడంలో ఆయన విఫలమయ్యారు. మా వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి కదా ఇలా జరుగుతుంది. ఒకటే విషయాన్ని పదే పదే చేస్తున్నారు, ఒకటే తప్పును పదే చేస్తున్నారు. దానిని బట్టి కదా దేవుడు కోపం వస్తుంది. అందుకు కదా మాకు ఎలాగా మా పరిస్థితి ఎలా అయింది అని ఆలోచించడంలో ఫెయిల్ అయ్యారు. మనం కూడా ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం చేసిన తప్పుల్ని మనము గుర్తించడంలో మనము విఫలమవుతూ ఉంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు? మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన మాత్రం ఎలాంటి వాడు అంటే క్షమించేటటువంటి స్వభావము కలిగిన వాడు. మనం చేసిన తప్పుల్ని ఎప్పుడు కూడా నేను ఇంకా జ్ఞాపకం ఉంచుకోను అని చెప్తున్నారు దేవుడు. ఎవరి వరకు ఎందుకు, మన విషయమే మనం తీసుకుందాము. ఒక వ్యక్తి అదే తప్పుని మరలా మన ఎడలు చేస్తున్నాడు అనుకుందాం. మొదటిసారి వచ్చాడు, వాడిని నమ్మాం. మనం నమ్మిన తర్వాత మనల్ని మోసం చేసిన తర్వాత వాడిని దూరం పెడతాం. మళ్ళీ వచ్చిన తర్వాత మన కాళ్ళు పట్టుకుని నీకు క్షమించమని అనగానే మళ్ళీ ఏదో దయదలిచి వాడిని మనం ఆదరిస్తాము. మరలా అదే తప్పు చేశాడు, మళ్ళీ క్షమించమని అడిగాడు. అదే తప్పు ఒకటే మనిషి పదే మన పట్ల చేస్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకెప్పుడన్నా వాడి ముఖం చూడాలనుకుంటామా? అసలు వాడితో మనం మాట్లాడాలనుకుంటామా? ఏమంటాము? అసలు నీ ముఖం నాకు చూపించకరా అంటాం. మనం చూపించొద్దు, నీ ముఖం చూస్తే నాకు అసహ్యం వస్తుంది అంటాం ఇక్కడ. కానీ ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? చేసిన తప్పునే పదే మళ్ళీ చేస్తానే ఉంటున్నారు. కానీ కృపా కనికరము కలిగినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే వారు మొరపెట్టినప్పుడు అల్లా వాళ్ళని ఆదరిస్తూనే ఉంటున్నాడు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన జీవితాన్ని మనం ఆలోచించుకోగలిగితే నిజంగా మనం పరిశుద్ధులమా? పాప పంకిలమైనటువంటి మనల్ని ఆయన బ్రతికించడానికి ఏం చేస్తున్నాడంటే మరలా ఆయన చేయిని మనకి తోడుగా ఇస్తున్నాడు. ఇప్పుడు మన జీవితానికి బురద అంటుకున్న వాళ్ళని దేవుడు ముట్టుకుంటున్నాడంటే దేవుడి చేతికి బురద అంటుకుంటుందా? ఖచ్చితంగా అంటుకుంటుంది. సరే, బురద అంటుకుంది కదా అని చెప్పి ఆయన ఏమన్నా చెయ్యి తీసి కాసేపు కడుక్కొని వస్తాను, నేను చెయ్యి బురద అంటుకుందని అంటున్నారా? ఆయన అనట్లా. మనం ఎంత ఎలాంటి వాళ్ళమైన ఆయన హస్తము మనకి తోడుగానే ఉంటుంది. మనం అనుకుంటాము నా అంత పరిశుద్ధుడు ఈ లోకంలో లేడని అనుకుంటాము. కానీ ఒక్కసారి మన జీవితాన్ని మనం గనక తడిమి చూసుకోగలిగితే ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనం ఎంత తప్పులు చేసి ఉంటాము. ఏ వ్యక్తినైనా మనం ఆదరించే మాటలు మనం చెప్పుంటామా? చెప్పుండం. అయినా కానీ ఉదయాన్నే లేచి మనము ఒక రోజును చూడగలుగుతున్నామంటే ఇది కదా దేవుడు మన జీవితంలో ఇస్తున్నటువంటి తోడు నీడ. ఇది కదా దేవుడు మనకిస్తున్నటువంటి, మన పట్ల చేస్తున్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యము. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎంత తప్పు చేసినా దేవుడు క్షమాగుణం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ప్రతిసారి క్షమించుకుంటూ వచ్చాడు, ప్రతిసారి ఆదరించుకుంటూ వచ్చాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన త్రోసిపుచ్చలేదు. ఎన్ని ద్రోహ కార్యాలు వాళ్ళు చేశారు, దేవుని ఇబ్బంది పెట్టారు, అయినా కానీ దేవుడు వాళ్ళని క్షమించుకుంటూ వారాలు తెరవమని ప్రార్థించిన
అవి మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు. ఎందుకు అంటే వాటి వలన వచ్చేటటువంటి అనర్థాలు ఎవరికి తెలుసు? దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే అవి మన జీవితంలో ఎప్పటికీ కూడా నెరవేర్చడు. మనం ప్రార్థిస్తాము, దేవా నాకు ఇవి 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 అని, కానీ దేవుడు మాత్రం అవి మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. నా జీవితంలో జరిగినటువంటి కొన్ని పరిస్థితులను ఆధారం చేసుకుని చెప్తున్నాను. కొన్ని విషయాల్లో మనం ప్రార్థిస్తాము, నాకు ఉద్యోగం ఇయ్యి, పెద్ద ఉద్యోగం ఇయ్యి అని మనం ప్రార్థిస్తాము. కానీ ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడు? అవి మనకి దయచేయుడు. మనం ఉన్న బాటనే దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మనం అడిగిన దానికన్నా, మనం ఊహించిన దానికన్నా మనం ఉన్న బాటను ఏం చేస్తాడు? దేవుడు అభివృద్ధిపరుస్తాడు. అందుకు దేవుడు ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని కార్యాలని చేయడు. మన చేతిలో ఉన్న చిన్న చిన్న వాటితోనే దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతాలను చేస్తాడు, నమ్మకంగా గనక మనం ఉంటే. యోసేపు గారికి మొట్టమొదట ఏమొచ్చిందంటే ఒక డోర్ కీపర్, ఒక ఇంట్లో ఒక డోర్ కీపర్ చిన్న జాబ్ వచ్చింది. ఆయన నమ్మకత్వాన్ని చూసినటువంటి ఆయన ఏం చేశాడు? ఆ ఇంటిలో పెద్ద మనిషి తరహాగా అన్నీ తన చేతుల మీద జరిగేటట్టుగా చేశాడు. అయినా కానీ ఎక్కడా కూడా నీతి విలువలను కోల్పోలేదు. జైలు పాలయ్యాడు. జైలు పాలు అయినా కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ప్రధానమంత్రిగా దేవుడు నిలబెట్టాడు. తన చేతిలో చిన్న జాబ్ ఉంది. ఏంటి ఆ చిన్న జాబ్ అంటే? ఒక ఇంటికి కాపలా కాయడం. ఆ ఇంటికి కాపలా కాసేవాడిని ఏం చేశాడంటే సాక్షాత్తు ఒక దేశాన్ని ఏలేటటువంటి ప్రధానమంత్రిగా చేశాడు. రాజు తర్వాత రాజంతటి వాడిగా చేశాడు. మనకు వచ్చి ఏ కష్టంలో నిజంగా యోసేపు గారికి వచ్చిన కష్టంలో ఎక్కడైనా దేవుడు చెయ్యి విడిచాడా? జైల్లో ఉన్నా కానీ చెయ్యి విడిచినట్టుగా ఆయనకి ఆ టైంలో అనిపించి ఉండొచ్చేమో కానీ, లేదా చదువుతుండగా మనకు అనిపించి ఉండొచ్చేమో కానీ, ఆఖరిగా ఆయన జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని చూస్తే మనం దేవుడు విడిచినట్టుగా అనిపించింది ఎక్కడైనా? అనిపించదు. దేవుడు మన చెయ్యిని కూడా ఎక్కడ కూడా ఆయన విడిపించడు, విడవడు మన చెయ్యిని అసలు ఆయన. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మనలో ఏ పరిశుద్ధత ఉందని ఆయన మన చేయి పట్టుకోవాలి. అసలు బాప్తీసం పొందినప్పటి నుంచి, లేదా దేవుణ్ణి అంగీకరించిన కాలం నుంచి ఒక్కసారి మనల్ని మనం పక్కన పెట్టుకుని చూస్తే, లేదా ఒక రోజులో మనం చేసినటువంటి కార్యాలని పక్కన పెట్టుకుని చూస్తే, ఒక పక్కన మనం చేసిన మంచి కార్యాలు ఆ రోజులో, ఒక పక్కన మనం చేసినటువంటి చెడ్డ కార్యాలని మనం పక్కన పెట్టుకుని చూస్తే, ఒక రోజులోనే ఏవి ఎక్కువ ఉంటాయి మన జీవితంలో? ఏవి ఎక్కువ ఉంటాయి? ఒక పక్కన ఈ రోజు నేను ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంతవరకు నేను ఆలోచించిన మంచి ఎంత, నేను ఆలోచించినటువంటి చెడ్డ ఎంత, ఎదుటి వ్యక్తి గురించి నేను ఎంత మంచిగా ఆలోచించాను, ఎదుటి వ్యక్తి గురించి నేను ఎంత చెడ్డగా ఆలోచించాను అనేది పక్కన పెట్టుకుని రాసుకుంటే ఏది ఎక్కువగా ఉంటుంది మన జీవితంలో? ఎక్కువ ఏ ఆలోచనలు ఉంటాయి? చెడు ఆలోచనలు ఉంటాయి కదా. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్దాం. అసలు దేవుడు నాకు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఆయన తోడై ఉంటే, ఆయన తోడై ఉన్నాడా లేదా అనేది ఎలా మనం కనిపెట్టాలి అంటే, మన జీవితంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి మనం అడిగింది ఇచ్చినప్పుడే దేవుడు ఉన్నాడని మనం కనిపెడతాం కాదు. అది నిజమైన భక్తి కాదు. అసలైన భక్తి ఏంటి అంటే, ఒక్కసారి మనం పడుకునే ముందు ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుంటే, ఈరోజు ఏ వ్యక్తిని నేను తోలనాడుతో మాట్లాడాను, ఏ వ్యక్తిని నేను చేదరించుకున్నాను, ఏ వ్యక్తి గురించి నేను చెడ్డగా ఆలోచించాను, ఏ వ్యక్తి గురించి మంచిగా ఆలోచించింది ఎంత, చెడ్డగా ఆలోచించింది ఎంత, ఇవన్నీ మనం లెక్కలు వేసుకుని రాసుకొని చూసుకుంటే ఏమైనా మనం మంచిగా ఆలోచిస్తున్నవి ఎక్కువ కనపడతాయా? ఎక్కడా కనపడం. లేనిపోనివి ప్రతి ఒక్కరితోనూ మనం ఫోన్లో వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడి లేనిపోని మాట్లాడుకుంటమే తప్ప ఏనాడైనా మన మాటల్లో ఎదుటి వ్యక్తిని ఆదరించేటటువంటి మాటలు ఏమన్నా ఉంటున్నాయో ఎక్కువ? ఏ వ్యక్తిని నేను ఆత్మీయంగా నడిపించడానికి మనం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి మాటలు ఉంటున్నాయో మన సంభాషణల్లో? ఉండవు కదా. అయినా కానీ మనం ఏం చేస్తాము? అంతా చేయాల్సిన చెడ్డ అంతా చేసేస్తాము. చేసేసిన తర్వాత పడుకుంటాము. నేను అడుగుతున్నాను, అసలు నెక్స్ట్ రోజుకి
దేవుడు బ్రతికించడానికి ఏమన్నా మన అర్హత కలిగిన వాళ్ళమా? అవసరమైతే దేవుడు ఈరోజు ఎంత చెడ్డ కార్యాలు చేశాడు, ఎదుటి వాళ్ళతో ఎంత దుర్భాషలు ఆడేశాడు, ఈ రాత్రే చంపేయాలనుకుంటే ఆయనకి ఎంతసేపు మనం పడుకున్నప్పుడు? ఈరోజు మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడాం కదా, మన సాటి సహోదరిని ఇష్టం వచ్చినట్టు తిట్టాం కదా, మనసులో వాళ్ళ పట్ల ద్వేషాన్ని నింపుకొని మనం పడుకున్నాం కదా. ఈడి మనసులో ద్వేషం ఉంది, ఈయన్ని రాత్రి చంపేయడం ఎంత పని ఆయనకి? అయినా కానీ మనం ఎంత ద్వేషాన్ని నింపుకుని, ఎంత పాపాన్ని నింపుకుని మనం కళ్ళు మూసుకుని పడుకున్నా, మనం కళ్ళు తెరుస్తున్నాం. ఆ కళ్ళు తెరిచినప్పుడు ఆ రోజేంటో కూడా మనకు తెలియదు, ఎంత టైం అయిందో కూడా మనకు తెలియదు గడియారం చూసుకునేంత వరకు. మనం ఎంత పాపం చేసుకుని పడుకున్నా మరలా ఉదయాన్నే కళ్ళు తెరుస్తున్నాము అంటే దేవుడి సహాయం మనకున్నట్ట లేనట్ట? ఇది కాదా ఆయన చేసేటటువంటి ఆశ్చర్యకార్యం? ఇప్పుడు అనగలమా మనం, దేవుడు నాకు తోడై ఉంటే ఇది నా జీవితంలో ఎందుకు దాపరించింది అని? ఇంత చెడ్డ కార్యాలు నేను చేస్తున్నాను కదా, ఇంత తప్పులు నేను చేస్తున్నాను కదా, ఎదుటి వ్యక్తి గురించి ఇంత చెడ్డగా నేను ఆలోచిస్తున్నాను కదా, నేను కళ్ళు మూసుకుని పడుకుని ఆ నిద్రలోనే నన్ను చంపేయాలనుకోవడం దేవుడికి క్షణమాత్రం పని కదా. అయినా నన్ను ఉదయాన్నే నేను కళ్ళు తెరవగలుగుతున్నాను అంటే దానికి కారణం ఆయన నాకు తోడై ఉండడం. ఇది కాదా మన జీవితంలో ఆశ్చర్యకార్యం? కాదంటారా? మనం కళ్ళు తెరుస్తున్నాము, మనం ఎంత పాపాన్ని మూటగట్టుకుని కళ్ళు మూసుకుని పడుకునే ముందు కళ్ళు మూస్తున్నా, కళ్ళు తెరిచి ఉదయాన్నే నెక్స్ట్ రోజుని మనం చూస్తున్నాము అంటే ఇది మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు దేవుడు మొట్టమొదట చేసే ఆశ్చర్య కార్యం. ఇప్పుడు అనగలమా మనము దేవుడు నా యందు ఉన్నాడా లేడా అనేది? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అనడానికి ధైర్యం కూడా చేయకూడదు. ఎందుకంటే ఈరోజు నేను ఆ మాట అనడానికి కూడా నేను బ్రతుకున్నానంటే అది ఎవరి ఆశ్చర్యకార్యం? దేవుని యొక్క ఆశ్చర్యకార్యం. మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ప్రతిరోజు మన జీవితంలో ఉదయాన్నే ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యం ఏంటి అంటే ఒక కొత్త రోజుని నువ్వు చూసేటట్టుగా దేవుడు చేయగలుగుతున్నాడు. అది దేవుడు నా జీవితంలో ఉన్నాడా లేడా అనడానికి ఆనవాళ్ళది. ఇక రెండవదిగా దేవుడు ఉన్నాడా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అయినా పంపుతూ ఉంటాడు. ఇవన్నీ మన జీవితంలో చూసే ఉంటాం. ఏంటి అంటే ఒక్కొక్కసారి చూడండి, కొంతమందిని మనం చూస్తాం మన కష్టాల్లో ఉన్నప్పుడు, లేదంటే మన హాస్పిటల్ పాలైనప్పుడు కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. పలానా చోటకి వెళ్తే మీకు వైద్యము బాగా అందుద్ది, తక్కువ ఖర్చుకే అందుద్ది అని అన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి గురించి మనం ఏమనుకుంటాం? దేవుళ్ళలాగా వచ్చాడు అని అంటాం. మనం దేవుళ్ళలాగా రావడం కాదు, దేవుడు పంపిస్తేనే వచ్చాడు. మొన్న ఒక సాక్ష్యం వింటున్నాను నేను, ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందంటే ఒక కుర్రోడు ఉద్యోగాన్ని బయలుదేరాడంట. ఉద్యోగాన్ని బయలుదేరినప్పుడు ఏంటి అంటే సడన్గా ఫోన్ చేసి రమ్మన్నప్పుడు ఏంటి అంటే తనకి ట్రైన్ టికెట్ ఎక్కడ దొరకలేదు, సడన్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు జనరల్ ఎక్కుదామని చూస్తే జనరల్ అంతా కూడా ఫిల్ అయిపోయి ఉందంట. వెళ్ళి టీసీని అడిగాడంట. రిజర్వేషన్ బోగీలో ఎక్కుతాను నేను, కొంచెం ఎంత అవుతుందో చెప్తారంటే రిజర్వేషన్ ఏం ఖాళీ లేవు, నువ్వు ఎక్కేవంటే ఎక్కువ ఫైన్ వేస్తాను అన్నాడు. ఇంకేమైందంటే వెళ్తే కనుక మంచి ఉద్యోగం వస్తుంది, అందులో ఎక్స్పీరియన్స్ ఉంటాయి. రాకపోతే కూడా ఉద్యోగం వస్తుంది కానీ అంత ఎక్కువ జీతంతో రాదు. ఏం చేశాడంటే సర్లే ఎప్పటికప్పుడు వెళ్దాంలే అని అనుకుని, సర్లే ఇంకా లేదు కదా రేపు ఎల్లుండే వెళ్దాంలే అని చెప్పి ఆగిపోదాము అనుకున్నాడు. ట్రైన్ కదలడం స్టార్ట్ అయిందంట. కదలడం స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే
ఒక ఒక వ్యక్తి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి, బ్రదర్ నేను ఈరోజు టికెట్ క్యాన్సిల్ చేయడానికి కావట్లేదు, నేను ప్రయాణం చేయను, నా టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తామని అడిగాడు. ఆ వ్యక్తి ఇచ్చిన టికెట్ వల్ల ఈరోజు ఆ అబ్బాయి శాలరీ ఎంత అంటే ఇంచుమించుగా ఒక సంవత్సరానికి 7 లక్షలు 8 లక్షలు జీతం అయింది. ఆ ఉద్యోగం రావడానికి దేవుడు ఎవరిని పంపారు? ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు తోడై ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి మనం బలహీనులమైనప్పుడు, మన కష్టం మన ముందు ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, కొంతమందిని ధైర్యపరిచే వాళ్ళని ఏం చేస్తాడంటే మన దగ్గరికి పంపుతూ ఉంటాడు. అది సేవకుల రూపంలో అయినా కానీ, వాక్యం రూపంలో అయినా కానీ, లేదా విశ్వాసంలో ఒక మెట్టెక్కినటువంటి వాళ్ళ రూపంలో కానీ దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని బలపరిచేటటువంటి సంకేతాలను మనకి పంపుతూ ఉంటాడు. కష్టంలో ఉన్నారు పౌలు గారు, ఆయన్ని ఎవరో నమ్మట్లేదు. అప్పుడే దేవుని తెలుసుకున్నాడు. ఒకప్పుడు సంఘాన్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, అసలు వీడిని నమ్మొచ్చా లేదా అని అందరూ ఈయన దూరం పెడుతున్నారంట. అప్పుడు పంపాడు దేవుడు ఒక ఆయన్ని. ఎవరినంటే చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనం. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకుంటకు యత్నము చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిపోయారు. ఇప్పుడు సేవ చేద్దామన్నటువంటి తపన పౌలు గారిలో ఉంది. అంతకు ముందున్నటువంటి ఆయన స్వభావాన్ని బట్టి అందరూ ఏమవుతున్నారంట, ఆయన దగ్గరికి రావడానికే భయపడుతున్నారు. అప్పుడు దేవుడు ఒక ఆయన్ని పంపారు. ఎవరిని? అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చారు. ఇప్పుడు ఆయన సేవ చేయడానికి లక్ష్యం కలిగి ఉన్నాడు, కానీ సేవ చేయడానికి ఎవరు ఈయన నమ్మట్లేదు. ఇప్పుడు ఈయన్ని నిలబెట్టడానికి ఎవరు తోడుగా దేవుడు పంపాడు? బర్నబాను తోడుగా పంపాడు. దేవుడు ఉన్నాడా పౌలు గారి పట్ల? లేరా? ఉన్నారు. మరియమ్మ గారికి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తుంది. గర్భం ధరించిన తర్వాత ఏం చేస్తుందంటే, దూత వచ్చి వృద్ధాప్యమందు ఒక ఆవిడ గర్భం ధరించింది. ఆవిడ పేరు ఎవరు? ఎలిజబెత్. ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళు అని అంటారు. ఎందుకు? ఇప్పుడు కన్యకగా ఉన్న ఆవిడ గర్భం ధరించిందంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు? ఆడిపోసుకుంటారా? ఆడిపోసుకోరా? ఆడిపోసుకుంటారు. ఇప్పుడు ఆవిడకి మోటివేషన్ కావాలి. సేమ్ ఆవిడిలాగానే వృద్ధాప్యమందు గర్భం ధరించిన ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా వృద్ధాప్యమందు గర్భం ధరించిన దానికి ముందు ఎన్నో అవమానాలు పడ్డది. ఇప్పుడు ఎవరి దగ్గరికి చేరిస్తే బెటర్? ఈవిడ్ని ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పంపితే సెట్ అయిపోద్దా? సెట్ అవుద్ది. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మరియమ్మ గారికి ఎవరిని అటాచ్ చేశారు? ఎలిజబెత్ గారిని అటాచ్ చేశాడు. ఎందుకు? మోటివేషన్ ఇవ్వడానికి. చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ఎన్నైనా అంటారు, నీకు కలిగినటువంటి కొన్ని వాటిని బట్టి నిన్ను ఏమైనా అంటారు. వాటి ఏటిని పట్టించుకోకు. నువ్వు ఎవరి వల్ల గర్భం ధరించావంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించావు. ఈరోజు తల దించుకోవచ్చేమో, నువ్వు రేపు తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. ఈ ముసలి వయసులో ఈవిడికి గర్భం ఏంటి అని నన్ను కూడా హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళు ఎవరిని పట్టించుకోవాలా? దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మీకు గర్భాన్ని ఇస్తానని. ఇచ్చాడు. నీకు కూడా దేవుడు తలెత్తుకునేటట్టు చేస్తాడు. అటువంటి వాళ్ళని మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పంపిస్తూ ఉంటాడు, ఒక మార్గాన్ని మనకి బోధించడానికి. మోషే గారు కూడా అన్నారంట, నాకు కొంచెం హెల్ప్ కావాలి, నేను మాట్లాడలేను అని అన్నప్పుడు ఎవరిని పంపాడు దేవుడు? అహరోను ఉన్నాడు కదా, నీ నోటికి ఆయన బోర్లాగా ఉంటాడు అని అన్నారు. ఇక్కడ గిద్యోను గారి దగ్గరికి వచ్చేసరికి కూడా నేను ఒక్కడనే చేయలేను ఇదంతా, నాకు సహాయం కావాలనగానే ఎంతమందిని అరేంజ్ చేశాడంటే దేవుడు 300 మందిని ధైర్యం కలిగిన వాళ్ళని దేవుడు అరేంజ్ చేశాడు. దేవుడు ఉన్నాడా లేడా మన జీవితంలో? ఇప్పటివరకు మనకు వచ్చిన కష్టాలని గనక ఒకసారి మనము అంచనా వేసుకుంటే, ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ప్రతి కష్టంలోనూ ఏదో ఒక వ్యక్తి వచ్చి మనకి
సలహా ఇచ్చిన వాళ్ళు, మంచి సలహా ఇచ్చిన వాళ్ళు ఉన్నారంటారా, లేరంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఎవరు పంపుతారంటే వాళ్ళని దేవుడే సరైన సమయంలో సరైన వ్యక్తులను మన దగ్గరికి దేవుడు పంపుతాడు. సేవకుల్ని పంపుతాడు ధైర్యం పంచడానికి. మన చుట్టూ కొంచెం భక్తులు ఎదిగిన వాళ్ళని కూడా మన దగ్గరికి దేవుడు పంపుతూ ఉంటాడు. దాని అర్థం ఏంటి అంటే, ఆ కష్టంలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్నటువంటి దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపడానికి ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తిని నీ దగ్గరికి దేవుడు పంపుతాడు. ఆ వ్యక్తిని నువ్వు దేవుడు చేయడం కాదు, దేవుడే ఆయన్ని పంపాడని నువ్వు భావించాలి. కొంతమంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు, కొంతమంది మంచి చేయడానికి వస్తారు, కొంతమంది చెడు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, మనకు పాఠాలను కూడా నేర్పడానికి కొంతమందిని మన జీవితంలో పంపుతూ ఉంటాడు. ఈయన జీవితంలో కూడా మనం అర్థం చేసుకుంటే, ఒక పిరికివాడు ఏమవుతున్నాడు? ఒక బలాఢ్యుడిగా దేవుని చేత ఎంచబడుతున్నాడు. ఈ గిద్యోను గారి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు మన జీవితంలో కష్టం వచ్చినా, నలుగురు మనల్ని హీనంగా చూస్తున్నా, ఎవరు మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ దేవుడు నీతో పాటు ఉన్నాడని నీకు ఎలా తెలుస్తుంది అంటే, సింపుల్. మనం ఈరోజు కళ్ళు తెరిచి సూర్యుని చూస్తున్నామంటే కేవలం అదే ఆయన దయ మాత్రమే. అందుకే దేవుడు అంటున్నాడు, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయాన్నే నీకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దేవుడు నీతోనే ఉన్నాడని నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, అన్నీ నా మంచికి అన్నీ సమకూడి జరుగుతున్నాయి అని నువ్వు భావించినప్పుడు దేవుడు నీతో ఉన్నాడని నీకు తెలుస్తుంది. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న ధైర్యం నీకుంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్నటువంటి విషయము తెలుస్తుంది. అందుకే అంటున్నాడు, దేవుడికి మనం ఎంత కోపం రప్పించుంటాము ఇప్పటి వరకు, అయినా మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆయన మనకి తోడుగా ఉన్నాడు. కాబట్టి అదే మన జీవితం పట్ల దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యం. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, ఈ గిద్యోను ఎలాంటి వాడని, చాలా భయస్తుడు. ఆ భయాన్ని బట్టి అందరూ వీడు పిరికోడరా అంటున్నాడు. నాకు తెలిసి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అనే ఉంటారు, మీ ఓడేంటారు ఎంత పిరికోడి కింద ఉంటాడని. ఎలా చెప్పగలం ఇది? 6వ అధ్యాయం ఒకసారి పేజ్ తిప్పినట్లయితే 27వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకు ఆ ఊరి వారికిని ఏమయ్యాడంట? భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేశాను. ఒక భయస్థుడిని దేవుడేమని పిలుస్తున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా అని అంటున్నాడు. ఒక పిరికివాడు తనని తాను పిరికివాడిని అనుకున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పిరికివాడు అనుకున్నారు. కానీ దేవుడు మాత్రం ఏ దృష్టితో చూశాడు? ఈయన చాలా బలాఢ్యుడు, నా జనాంగాన్ని రక్షించడానికి సామర్థ్యం కలిగినటువంటి పరాక్రమము గలవాడు. ఈరోజు మనల్ని ఎవరు ఏ దృష్టితో చూస్తున్నా దాని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. మనుషులు నిన్ను ఏ దృష్టిలో చూస్తున్నాడో పట్టించుకోవక్కర్లేదు. ఎందుకంటే మనల్ని ఒక విలువైనటువంటి వ్యక్తిగా చూసే దేవుడు మనకి ఉన్నాడు. ఆయన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని మన ముందున్నటువంటి ప్రతి కష్టాన్ని మనందరము సాధించుకుంటూ, దాని మీద గెలుపుని సాధించుకుంటూ దేవునిలో మరింత మనము ఎదుగుదుముగాక. ఆమెన్.